వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ కు వైసీపీ మద్దతుగా నిలిచింది. పుష్ప 2 విడుదలకు ముందు నుండి సినిమాకు మద్దతుగా వైసీపీ కేడర్ ముందుకొచ్చింది. విడుదల సమయంలోనూ పుష్ప బ్యానర్లపై జగన్ ఫోటోలు ఉన్నాయి. సినిమా హీరోల విషయంలో ఏనాడు స్పందించిన జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదంటూ ట్వీట్ చేశారు. ఇందులో అసలు మర్మం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో జగన్ స్పందన వెనక భారీ వ్యూహం కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. మరి జగన్ అనుకున్నట్లుగా తన వ్యూహం ప్రకారం ఫలితం కనిపిస్తుందా? అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో, కానీ ఎన్నికల వేళ వైసీపీ నేత తన స్నేహితుడు అయిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్ రావటంతో ఒక్కసారిగా బన్నీ అంశం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంది. నంద్యాల నుండి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లటం ద్వారా అల్లు అర్జున్ జనసేన శ్రేణులకు, పవన్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు. అదే సమయం నుండి వైసీపీ కేడర్ అల్లు అర్జున్ కు మద్దతుగా ఉంది. పుష్ప 2 విడుదల సమయంలోనూ వైసీపీ కేడర్ అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టింగ్స్ తో హంగామా చేశారు. పుష్ప 2 సక్సెస్ ను తమ సక్సెస్ గా భావించారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ వేళ వైసీపీ ఎంపీ, ఒక విధంగా చెప్పాలంటే జగన్ లీగల్ టీం కీలకంగా పనిచేసింది. న్యాయవాదులుగా వారు అల్లు అర్జున్ కేసును టేకప్ చేసినా జగన్ తో వారికి ఉన్న సంబంధాలు ప్రధాన చర్చగా మారాయి. అల్లు అర్జున్ కు బెయిల్ రావటంలో కీలకంగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ కావటం మరో కారణం. ఇక అల్లు అర్జున్ అరెస్టును జగన్ తప్పుబట్టారు. అల్లు అర్జున్, పవన్ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారంతో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలవటంతో జగన్ కొత్త వ్యూహానికి తెరతీశారు. అయితే అల్లు అర్జున్ కోసం మెగా బ్రదర్స్ రావటం, ఆ తరువాత చిరంజీవి, నాగబాబు ఇళ్లకు అల్లు అర్జున్ వెళ్లటంతో ఈ గ్యాప్ ఇక ఉండదనే అంచనాలు మొదలయ్యాయి. ఇక సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కు ఏపీలో ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగాను, జనసేనకు బలంగా మారింది. ఇక ఏపీలో రాజకీయం, సినిమా రెండు సామాజిక కోణంలోనూ కీలకంగా మారుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ను ప్రయోగించి రాజకీయంగా పవన్ ఎదుర్కొంటాడని, అలాగే కాపు సామాజిక వర్గాన్ని సమీకరించడానికి జగన్ వ్యూహం పన్నినట్టుగా కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ కాపు వర్గం పవన్ కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు, పవన్ స్పందించకపోవటంతో కాపు వర్గంలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. దీంతో కాపు వర్గం, బన్నీ ఫ్యాన్స్ లక్ష్యంగా వైసీపీ అల్లు అర్జున్ విషయంలో కొత్త ఎత్తుగడలు అమలు చేసింది. మరి జగన్ వ్యూహం ఏ మేర సక్సెస్ అవుతుందనేది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలతో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, వారి సోషల్ మీడియా కూడా ఇదేదో జరగరాని ఘోరం అంటూ దీర్ఘాలు తీశారు. మరుసటి రోజు ఆ ప్రసక్తే లేదు. ఈ మొత్తం ఎపిసోడ్లో అటు సినీ ప్రముఖులు గాని, ఇటు వైసీపీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు గాని రేవతి కుటుంబం గురించి పెద్దగా మాట్లాడకపోవటం విచిత్రం. రాజకీయాలు వైకుంఠపాలి ఆట లాంటిదే. ఎగదోసే నిచ్చెనలు ఉన్నట్టే దిగమింగే పాములు ఉంటాయి. అవసరాలకు తగిన విధంగా పక్కా ప్లాన్ తో అడ్డు పెట్టుకొని తర్వాత నువ్వు ఎవరో తెలియదన్నట్టు వ్యవహరించటం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూటమి చాలా బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగానే ఉంది. రెండు రాష్ట్రాల రాజకీయ పక్షాలు అల్లు అర్జున్ ను రాజకీయ పరంగా ఎటు నుండి ఉపయోగించుకోవాలన్న అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.